కాపు బలిజ వర్గాలే. కాపు బలిజ వర్గాలు కలిసి రాష్ట్రంలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కోరారని చెప్పి అధికార మార్పిడి తెస్తే రాష్ట్రంలో కాపుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అలా కాకుండా అధికారంలో తెచ్చాం కాబట్టి కాపు వర్గాలను గౌరవించండి, కాపులను గౌరవించండి. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చాలి. జోహార్ వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. చెప్పండి సార్, రెండు కులాల మధ్య వైషమ్యాలు పెట్టి అంటే మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి ఒక పార్టీ అయితే తెగ ఆరాట పడుతుంది, అదే దిశగా పోరాటం చేస్తుంది. దీని గురించి చెప్పాలి అంటే కాపుల్లో చైతన్యం నింపాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఆనంద్ కమ్మ కాపుల మధ్య ఏదైతే మీరు అనుకున్న విభేదాలు ఇప్పుడు లేవు. అదే చెప్తున్నా, గతంలో విజయవాడ వేదికగా ఉండేదే. అది తర్వాత ఏదైతే ఇప్పుడు కూటమి ఐక్యత వచ్చిన తర్వాత నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపియాలనే దాంట్లో రాధారంగ మిత్రమండలిగా పేరు మీద కానీ కాపు సంఘాల పేరు మీద కానీ ఆలపాటి రాజా గారిని గెలిపియమని దాదాపు ఎన్నో కాపు సంఘాలు ఆయన ప్రచారం చేసి గెలిపించడానికి తిరిగిన సందర్భం నేను చూసా వ్యక్తిగతంగా. అదేవిధంగా నీకు ఎక్కడా కూడా పరిస్థితి లేదు. మీరు అనే దారకానిపాడు ఘటనలో కూడా కమ్మ కాపుల వైషమ్యం కాదది. ఇద్దరు మిత్రుల మధ్య సంఘటన జరిగింది, హత్యాకాండ కొనసాగింది. దాని తర్వాత దాంట్లో రాజకీయ జోక్యం కలిగింది. దాంట్లో ఏది ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా అంటే వాళ్ళకి సంబంధించిన అరెస్టు నేపథ్యం ఎవరైతే హత్య చేశారో నేరం మోపబడిందో వాళ్ళకి సంబంధించిన అరెస్టులో కానీ అరెస్టు తర్వాత వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రక్రియ కానీ తర్వాత ప్రక్రియ కానీ వాళ్ళకు ఒక రాజపాట జరిగింది, రెడ్ కార్పెట్ జరిగిందనే డిమాండ్ చేశాను తప్ప దాని మీద ఇంకొక అంశం కాదు. దీంతో పాటుగా ఆ హత్యని యాక్సిడెంట్ కేసుగా మరల్చాలనే ప్రయత్నం జరిగింది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి మరల్చాలనే ప్రయత్నంలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన నియోజకవర్గ నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ వారి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వం, వారి కులానికి సంబంధించిన నాయకత్వం కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి విచారణకి డిమాండ్ చేసింది కాపు చేసి. ఎందుకంటే దీంట్లో ఒక హత్యని యాక్సిడెంట్గా మార్చాలని ప్రయత్నించిన రాజకీయ నాయకులు ఎవరనేది విచారణ జరిపించి దాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. అదేవిధంగా హత్య చేసేదానికంటే ముందు ఆ గ్రామంలో వారికి ఇతర కుటుంబాలు సహకరించాయా, లేదా ఇతర కుటుంబాల ద్వారా వారికి ఏమన్నా ఆర్థిక సహాయం లభించిందా, ఇతర కుటుంబాలు తప్పనిసరిగా హత్య చేయాలనే ప్రయత్నం మీద వాళ్ళని ఎవరైతే దాన్ని నేరం చేశారో వాళ్ళకి సంబంధించి ప్రోత్సహించారా, వారి కుటుంబ సభ్యుల జోక్యం ఉందా, వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించి వారి మీద కూడా కుట్ర కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ అప్పుడు చేశాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. దీంట్లో రాజకీయ కోణంతో పాటుగా సామాజిక కోణం అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో వచ్చింది. అంటే ఇటీవల చూసుకుంటే వంగవీటి వారసురాలుగా ఆశా కిరణ్ కూడా నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను, త్వరలో ఏ పార్టీలో చేరతాను అన్నట్టుగా కూడా ఒక ప్రకటన అయితే చేసింది కదా సార్. అంటే ఆమె రాకతో ఏమన్నా మళ్ళా కాపుల్లో తిరిగి అంటే రాజకీయ చైతన్యం మళ్ళా రాజ్యాధికారం దిశగా ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయా? ఆమెతో ఏమన్నా మార్పు ఏమైనా కనపడిద్ది అంటారు? అంటే ఆ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని ఆ రకమైన వాగ్దాటితో ఆ రకంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అంటారు. దాని మీద మాట్లాడాలని మీరేం చెప్తారు? అంటే రాష్ట్రంలో రాజకీయ మార్పిడి వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికి సంబంధించిన అయితే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అదేవిధంగా ఉన్నత వర్గాలు కూడా ఏది కమ్మ కాపు రెడ్డిలో కూడా
వంగవీటి మోహన్ రంగా గారిని ఆశాజ్యోతిగా చూస్తూ పనిచేస్తూ ఉన్నారు. అనేక సంఘాలు అభిమాన సంఘాలుగా ప్రతి గ్రామంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం లేకుండా ఉన్న పరిస్థితి కాదు. కొన్ని ఊర్లలో అయితే ప్రతి వార్డులో కూడా ఉంది, ప్రతి దీంట్లో కూడా ఉంది, వీధిలో కూడా ఉంది. అయితే ఆ కుటుంబం నుంచి ఎవరొచ్చినా కూడా ప్రజలు ఆహ్వానిస్తారు. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క కూతురుగా, కానీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వారసుడిగా సోదరుడు రాధా గారు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. శాసనసభ్యులుగా చేశారు. రత్నకుమార్ గారు శాసనసభ్యులుగా చేశారు. అదేవిధంగా వారి సోదరుడు చలపతి గారు వారు శాసనసభ్యులుగా చేశారు. ఇంకా ఆ కుటుంబం నుంచి శంతన్ గారు కానీ లేకపోతే నరేంద్ర గారు కానీ ఇట్లా వారి సోదరుల కుటుంబం నుంచి ఇట్లా వాళ్ళంతా కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి రాజకీయ అంశాల మీద నేను మాట్లాడలే, కానీ మన నాయకుడు, మనం ఆరాధించే నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి తనయురాలుగా ఆమె నేను గౌరవిస్తాను. అంటే ఇటీవల కాలంలో అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఎక్కడ కూడా గొడవలు లేవని చెప్పేసి మీరు అన్నారు కమ్మలకి కాపులకి మధ్య. కాకపోతే దాసరి రాము ఏదైతే వ్యాఖ్యానించాడో ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి, ఆ తర్వాత ఆయన విపరీతంగా కమ్మవర్గమే ట్రోల్ చేసి ఆయన మీద అనేక రకాల విమర్శలకైతే మూటగట్టింది కదా. దాసరి రాము విషయంలో రియాక్ట్ అవ్వాలంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు సోదరులు దాసరి రాము గారు గత కొన్ని సంవత్సరాలుగా కులం కోసం పనిచేస్తూ ఉన్నారు. వారు వ్యక్తిగతంగా వారికి ఉన్న ఆవేదన మీద స్పందించారు దాసరి రాము గారు. కాబట్టి దాసరి రాము గారికి సంబంధించిన వ్యాఖ్యలు కానీ వారు చేసిన ఉద్దేశం కానీ ఒక ఉద్యమ నాయకుడిగా అది వారి వ్యక్తిగతం. దాని మీద మనం పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ స్పందించలేం. కానీ కాపు వర్గానికి సేవ చేస్తూ ఏదైతే ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నారో వారిని ఎవరిని అనగదొక్కాలనే ప్రయత్నం చేసిన దాసరి రాము గారి అంశంలో కూడా దాసరి రాముని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ ఒక రాష్ట్ర కాపు చేసిగా దాసరి రాము గారికి కానీ ఇంకొకరు కానీ ఇంకెవరికైనా కానీ ఏమైనా ఇబ్బందులు కలిగించే ప్రయత్నం ప్రభుత్వం చేసినా ఇతర సామాజిక వర్గం చేసినా తప్పనిసరిగా మేము అండగా నిలబడతాం, కాపాడుకుంటాం. రాజేంద్ర గారు, అంటే రాజ్యాధికారం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఎందుకు రాజ్యాధికారం దిశగా అంటే ఒక పార్టీ తరఫున డిప్యూటీ సీఎంకే ఒక వ్యక్తి పరిమితం అవుతున్నారు? రాజ్యాధికారం దిశగా పౌరులు కదిపే అవకాశం ఉందా? వెళ్తారా ఆ దిశగా? భవిష్యత్తులో అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అన్ని రాష్ట్ర కాపు చేసేకి ఏమైనా ఉందా అంటే మీరేం చెప్తారు? మేము రాజకీయంగా కంటే కూడా ప్రాంతీయ సమస్యల మీద అలాగే కాపు సమస్యల మీద మాత్రమే మేము పోరాటం చేస్తాం. ఏవైతే మాకు ఇప్పుడు ప్రత్యేకంగా కాపు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడమే ముఖ్యంగా మా కాపు చేసే లక్ష్యం. అంతేగాని రాజ్యాధికారం ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తాం. ఎందుకంటే మేము ఆటోమేటిక్ 20% రాష్ట్ర జనాభాలో 20% ఉన్నాం. సో ఏదో ఒక రోజు రాజ్యాధికారం రాక తప్పదు, మార్పిడి తప్పదు. ఈలోపు ఏదైతే మా హక్కుగా మాకు రావాల్సినవి ఉన్నాయో ఆ హక్కుల కోసం అయితే మాత్రం కాపు చేసి ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. కాపులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందు కాపు చేసి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే తుని ఘటన ఏదైతే ఉందో ఆ కేసు అన్ని కూడా మాఫీ చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక తిరగదోడే ప్రయత్నం చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత? అంటే తుని ఘటనకు సంబంధించిన అంశంలో కేసు కొట్టేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తిరిగి పునర్విచారణ జరిపించాలని జీవో ఇచ్చింది. జీవో ఇస్తే దాని మీద ఆందోళన జరిపితే ఆందోళన గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకుంది. అదేవిధంగా గిరిబలిజకు సంబంధించిన అంశంలో దొమ్మర్లను గిరిబలిజలుగా మారుస్తూ బలిజ వర్గాల్లో కలపటాన్ని వ్యతిరేకించి రాష్ట్ర కాపు చేసిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం దాడి ఈ ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జీవో నెంబర్ 5ను మార్చి 7గా తెచ్చింది, స్టేటస్ కో ఇచ్చింది దానికి సంబంధించిన అంశంలో. అయితే దీంట్లో కులానికి ఉపయోగపడ్డట లేదంటే కులానికి కొత్త సమస్య సృష్టించి దాన్ని సహాయం చేసినట్ట అనేది మీరు ఆలోచించాలి. అంటే రైల్వే సంఘటనకు సంబంధించిన అంశంలో తిరిగి విచారణ జరిపించాలనే అంశం కానీ గిరిబలిజకు సంబంధించిన అంశంలో కొత్త జీవో తీసుకురావటం కానీ రెండు కూడా కులానికి ఉపయోగపడే కావు. కులానికి నష్టం కల్పించే అంశాలు తెస్తే రాష్ట్ర కాపు చేసి ఆందోళన చేసింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన గుర్తించి కొత్త జీవోలు ఇచ్చింది. అదే కాకుండా రాయలసీమ ప్రాంతంలో బలిజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, ఒకటే స్థానంలో పోటీ చేశారు కూటమి నుంచి. శ్రీనివాస్ గారు ఒక్కడే శాసనసభ్యుడిగా ఉన్నాడు. అసలు కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలో ఎన్నికల అనంతరం
ప్రత్యేకమైన గౌరవం కల్పిస్తామని చెప్పి కూటమి పెద్దలు చెప్పారు. కానీ ఎన్నికల అనంతరం కూడా కార్పొరేషన్ పదవులు కానీ, చైర్మన్లు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఎక్కడ కానీ గుర్తింపు లేదు. మనం ఎక్కడన్నా ఏదన్నా ఉంటే ఆ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల్లో ఏడన్నా డైరెక్టర్లు, లేకపోతే అక్కడ మార్కెట్ కమిటీలో డైరెక్టర్లు ఇట్లా ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజలకి రాజకీయంగా గుర్తింపు అయితే ఇవ్వట్లేదంటారు. అసలు ఎక్కడ గుర్తింపు లేదు. గౌరవం సంగతి తర్వాత, గుర్తింపు లేదు, గౌరవం లేదు. కాబట్టి కూటమి పెద్దలను కోరేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నది బలిజ కాపు వర్గాల కష్టంతో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో కలుపుకొని కాపు బలిజలు రాష్ట్రంలో అధికార మార్పిడి చేశారు. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది. మొత్తంగా కారణం కాపు బలిజ వర్గాలే. కాపు బలిజ వర్గాలు కలిసి రాష్ట్రంలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కోరారని చెప్పి అధికార మార్పిడి తెస్తే రాష్ట్రంలో కాపుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అలా కాకుండా అధికారంలో తెచ్చాం కాబట్టి కాపు వర్గాలను గౌరవించండి, కాపులను గౌరవించండి. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చాలి.